హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారోట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశ్వ టారోట్ అండ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, మీకు రెజనేట్ అయితే మాత్రమే తీసుకోండి. అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. మీరు ఎప్పుడు ఈ రీడింగ్ చూసినా మీరున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీరు ఎంతైతే మీ పర్సన్ని మిస్ అవుతున్నారో అంతే సేమ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా? ఇది నో కాంటాక్ట్లో అయినా ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్లో అయినా ఉండొచ్చు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఏ రిలేషన్షిప్ అయినా సరే మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో, మీ మైండ్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? మా వ్యూవర్స్ అయితే వాళ్ళ పర్సన్స్ని ఎంతగా మిస్ అవుతున్నారో అంతే ఈక్వల్గా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? యూనివర్స్ ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది? ద వరల్డ్. ఓకే, వాళ్ళ ఎనర్జీ అయితే బాగుందండి. అంటే వాళ్ళు ఒక సైకిల్ని అయితే కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఏదో ఒక న్యూ సైకిల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు ఒక ట్రావెల్లో ఉండొచ్చు. మీన్స్ మీకు మీ పర్సన్స్కి అయితే లాంగ్ డిస్టెన్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఒకరినొకరు రోజు చూసుకోలేని సిచ్యువేషన్ కావచ్చు. సో మీ పర్సన్కి మీకు ఒక లాంగ్ డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ కొంతమందికి ఉండకపోవచ్చు, సేమ్ సిటీ, సేమ్ కంట్రీ, సేమ్ మీన్స్ ఒకే దగ్గర ఉన్నా కూడా రోజు చూసుకోలేని సిచ్యువేషన్ అనమాట. సో లాంగ్ డిస్టెన్స్ అయితే ఎక్కువ మందికి, చాలామందికి లాంగ్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ. అండ్ కొంతమంది ఏంటంటే ఇక్కడే దగ్గరే ఉన్నా కూడా కలవలేని పరిస్థితి అనమాట. సో ఏంటంటే మీ పర్సన్ ఒక న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలి, ఒక మంచి హ్యాపీ మూడ్లోనే ఉన్నారు. మీన్స్ మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఇంకా నేను ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, ఇంకా అంటే కాన్ఫిడెన్స్ అనమాట. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తనకి యూనివర్స్ సపోర్ట్ ఉంది అన్న ధైర్యంతో ఉన్నారు. ఒక మంచి ఎనర్జీతో అయితే మీ పర్సన్ ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది చూద్దాం. అది జనరల్గా మీ పర్సన్ ఎనర్జీ అనమాట. ప్రజెంట్ మీ పర్సన్ ఏ మూడ్లో ఉన్నాడు, ఏ ఎనర్జీలో ఉన్నాడు అనేది ఆ వరల్డ్ కార్డ్. ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? ప్లీజ్ గైడ్ us యూనివర్స్. మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ని మిస్ అవుతున్నంతగా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా చెప్పండి. ద మూన్, జడ్జ్మెంట్, జస్టిస్, క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అంటే మాత్రం మిస్ అవుతున్నారండి. చాలా బాధగా కూడా ఉన్నారు. అండ్ ఏంటంటే తనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. చాలా ఇల్యూజన్స్ ఉన్నాయన్నమాట. తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తన ఇంట్యూషన్స్ అనేవి తనకి చెప్తున్నాయి. తన ఇంట్యూషన్ తనకి చెప్తుంది. కాకపోతే అది నమ్మే సిచ్యువేషన్లో కూడా తను లేడనమాట. ఏంటంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏవేవో చెప్తున్నారు. ఇది నేను నమ్మాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. తన చుట్టూ ఏదో జరుగుతుంది. అవన్నీ నమ్మాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ కాన్ఫిడెంట్గా లేడనమాట. తన ఆలోచనలు అయితే ఏవైతే వస్తున్నాయో అవి నమ్మే సిచ్యువేషన్లో మీ పర్సన్ లేరు. కాకపోతే యూనివర్స్ నుంచి ఒక సెకండ్ ఛాన్స్ వస్తే బాగుండు, యూనివర్స్ మా పర్సన్ని నా దగ్గరికి తీసుకొస్తే బాగుండు అన్న ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ మధ్యలో బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారండి. మిస్ అవుతున్నారా లేదా అంటే ఎస్, మిస్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏం చేయాలి అనేది తనకి క్లారిటీ లేదనమాట. లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నారు. కాకపోతే మీతో రీకన్సిలేషన్ కావాలి, మీతో యూనియన్ కావాలి, మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండాలన్న కోరిక ఉంది. సో మిస్ అవుతున్నారంటే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. కాకపోతే తన ఎవరి మీద కొంచెం కోపంగా ఉందండి. మీ పైన కూడా అయిండొచ్చు. ఎందుకంటే మీరు తనని ఏదైనా బాధ పెట్టుండొచ్చు, లేదు అంటే తనకి నచ్చని పని ఏదైనా చేసి ఉండొచ్చు. సో ఏంటంటే తన మీ మీద కొంచెం కోపంగా కూడా ఉన్నారు. ఎందుకు తను అలా చేసింది, ఆర్ లేదంటే మీరు తన వైపు రావట్లేదు అన్న కోపం కూడా అయిండొచ్చు. కొంచెం కోపంగా అయితే ఉన్నారు మీ పైన. అండ్ కొద్దిగా అంటే ముక్కుసూటితనం అంటారు కదా, ఎమోషన్స్ కాకుండా ఫస్ట్ కోపంగా అయితే ఉన్నారు. తనకి ఉంది, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అంతా ఉంది. కాకపోతే మీ మీద కొంచెం కోపంగా కూడా ఉన్నారనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్గా
అడగాలి. అండ్ మీరు తిరిగొస్తే ఏదో క్వెషన్ చేయాలి. ఖచ్చితంగా కరాఖండిగా ఏదో ఒకటి అడగాలి అన్న ఎనర్జీలో అయితే ఉన్నారు. అండ్ ఇంకా ఏంటంటే చాలా స్టక్ పొజిషన్‌లో ఉన్నారు. ఆహ్, మీ రిలేషన్‌కి సంబంధించి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తున్నారు. మిస్ అవుతున్నారు. చాలా మిస్ అవుతున్నారు. అందుకే ఆ మిస్ అవ్వడం వల్లనే తనకి ఆహ్, ఏం అర్థం కావట్లేదనమాట. ఏం చేయాలి? ప్రెజెంట్ నేనేం యాక్షన్ తీసుకోవాలి? అనేది డివైన్‌ని ప్రే చేస్తున్నారు. అండ్ ఏదైనా ఒక మిరాకిల్ జరిగితే బావుండు అనేది తన ఇంటెన్షన్స్‌లో ఉంది. కాకపోతే ప్రెజెంట్ అయితే ఒక స్టక్ పొజిషన్‌లో ఉన్నారు. యాక్షన్ అయితే ఏం తీసుకోవట్లేదు. మిస్ అవుతున్నారా లేదా అంటే మాత్రం పక్కా మిస్ అవుతున్నారు. మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి. ఒక స్టెబిలిటీ వైపు అడుగేయాలి. మీతో రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ ఉండాలి. ఆ స్టెబిలిటీ వైపు నేను ఒక చిన్న స్టెప్ తీసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కి డీప్ డౌన్ ఉంది. కాకపోతే ప్రెజెంట్ అయితే ఒక స్టక్ పొజిషన్‌లో ఉండి డీప్‌గా అయితే థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. ఓకేనా? ఇంకా చూద్దాము. ఇంకా చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇంకా ఏం ఫీల్ అవుతున్నారు? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా లేదా? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా లేదా యూనివర్స్? 2 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, ఫూల్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, ద లవర్స్, 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఓకే. మిస్ అవుతున్నారా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీదొక సోల్ మేట్ బాండ్. మిమ్మల్ని మిమ్మల్ని మీరు ప్రేమించినంతగా మీ పర్సన్ ఎవరు ప్రేమించలేరనమాట. అంటే మీ ఇద్దరి మధ్యలో అంత ఎమోషనల్ బాండ్ ఉంది. అందుకే ఆ బాండ్‌ని మిస్ అయ్యి చాలా బాధపడుతున్నారనమాట. తన మనసులో ఎందుకంత బాధ, ఎందుకంత కన్‌ఫ్యూజన్ అంటే మీ ఇద్దరిది అంత విడదీయలేని బాండ్ ఉంది. అంత బాండ్ ఉన్నా కూడా మా మా ఇద్దరి మధ్య ఎందుకింత దూరం అనే థాట్ తనని చాలా డిస్టర్బ్ చేసిందనమాట. సో, తనేంటంటే తనొక స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉంది. ఫ్యూచర్‌లో కూడా తనే వచ్చి స్టెప్ తీసుకుంటారు. కాకపోతే ప్రెజెంట్ అయితే కొంచెం ఆహ్, స్టక్ పొజిషన్‌లో ఉన్నారనమాట. ఎందుకంటే ఇది కొంచెం స్లో ప్రాసెస్. మీ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టుంటారు. ఆ పెట్టిన ఎఫర్ట్స్‌కి ఇంకా టైం రాలేదనమాట. అంటే మీ రీయూనియన్‌కి ఇంకా టైం అవ్వలేదు. మీరు కలవడానికి ఇంకా టైం రాలేదు. ఎందుకు అంటే డివైన్ టైమింగ్ ఇంకా రాలేదు. ఇదేంటంటే ఒక డివైన్ టైమింగ్‌లోనే జరుగుతుంది. మీ మీ రిలేషన్‌కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు డివైన్ టైమింగ్ వచ్చినప్పుడే ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్‌తోనే మీ యూనియన్ అనేది జరుగుతుంది. మీ పర్సన్ కూడా అందుకు వెయిట్ చేస్తున్నారు. మీ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ ఎప్పుడుంటుందా అనే దానికోసం అయితే చాలా డీప్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్‌గా మీ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ ఉంది. రోజు రోజుకి మీ రిలేషన్‌షిప్, మీ ఎమోషనల్ బాండ్ అనేది పెరుగుతుంది. కాకపోతే ఆ గ్రోత్ అనేది మీ ఇద్దరికీ కనిపించడం లేదు. ఎందుకు అంటే ఇది ఎంత యూనివర్స్ ప్లాన్. ఇక్కడ మీకు యూనివర్సే ఆహ్, నడిపిస్తుంది మీ రిలేషన్‌ని. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అయినా, లవర్స్ అయినా ఏంటి అంటే మీ రిలేషన్‌ని యూనివర్స్, ఏంజిల్సే నడిపిస్తున్నారు. ఓకే. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మీ పర్సన్‌కి గానీ, మీకు గానీ ఇంకొక ఆప్షన్ కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? మీ రిలేషన్‌షిప్‌కి ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ మీ పర్సన్ మీకు చాలా అట్రాక్టెడ్ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో అన్‌కండిషనల్ లవ్ ఉంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది. ఒక కంప్లీట్ ఎమోషనల్ ఎక్స్‌చేంజ్ అనేది ఉందనమాట. అంటే మీరు ఎంతైతే ప్రేమనిస్తారో మీ పర్సన్ కూడా అంతే ప్రేమనిస్తారు. అంతే ఎమోషన్స్ మీ పర్సన్‌కి కూడా మీ పైన ఉన్నాయి. కాకపోతే ప్రెజెంట్ తనలో తను చాలా ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్స్‌కి గురవుతున్నాడనమాట. తనలో తను చాలా మదన పడుతున్నారు. ఏవో తన లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్స్ అయితే నడుస్తున్నాయి. ఆ సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే తను మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్‌కి గురవుతున్నారు. ఆర్ తన చుట్టూ ఉన్న వాళ్ళతో కొన్ని గొడవలు అవుతుండొచ్చు. తన ఫ్యామిలీలో కావచ్చు, తన ఫ్రెండ్స్‌తో కావచ్చు, ఏవో గొడవలైతే జరుగుతున్నాయి. సో, ఆ గొడవల కారణంగా ప్రెజెంట్ స్టక్ పొజిషన్‌లో ఉన్నారు. కాకపోతే మీ సైడ్ ఒక న్యూ బిగినింగ్ చేయాలి. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి. మీ రిలేషన్‌షిప్‌లో ఒక ఆహ్, ఒక ఒక అడ్వెంచరస్ స్టెప్ ఏదో తీసుకోవాలి. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. నేను ఈ రిలేషన్‌ని స్టార్ట్ చేయాలి. ఒక న్యూ బిగినింగ్ చేయాలి. ఒక హోప్‌తో ముందుకెళ్ళాలి అనే థాట్ అయితే మీ పర్సన్‌కి ఖచ్చితంగా ఉంది. అండ్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే ఇంకా టైం అయితే రాలేదు. అండ్ ఆహ్, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరిది ఒక డివైన్ గైడెడ్ కనెక్షన్ కాబట్టి ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది. కాకపోతే
ప్రెజెంట్ అయితే కొంచెం స్టక్ పొజిషన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఇది స్లో ప్రాసెస్ అనమాట. మీరెంత తొందరపడినా, మీ పర్సన్ ఎంత తొందరపడినా అది జరిగే టైంలోనే డివైన్ టైమింగ్‌లోనే జరుగుతుంది. మీ పర్సన్ చాలా మీకు అట్రాక్టెడ్ ఉన్నారు. అండ్ కాకపోతే కొంచెం ఆన్ అండ్ ఆఫ్‌లో ఉంటుండొచ్చు. అండ్ తన ఆలోచనలు కూడా మారుతుండొచ్చు. కాకపోతే ఎంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, ఎంత అన్‌స్టేబుల్‌గా ఉన్నా ఫైనల్‌గా మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాక తప్పదు. ఎందుకంటే ఇది సోల్‌మేట్ కనెక్షన్ కాబట్టి. ఓకేనా? సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేది మీ లైఫ్‌లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. కామెంట్‌లో ఏదో ఒకటి అంటే మీకు పాజిటివ్ ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని కావచ్చు. లేదంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని కావచ్చు. మీన్స్ మీకు ఏది నమ్మకంగా అనిపిస్తే అది కామెంట్ సెక్షన్‌లో టైప్ చేస్తే గనక మీకు ఈ ఎనర్జీ అనేది క్లెయిమ్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.